హాయ్ అండి. నేనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో టమాటో నిల్వ పచ్చడి చేసుకుందాము. ఈ టమాటో నిల్వ పచ్చడి ఎట్లా చేసుకోవాలి, ఏమేమి వేసి చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు ఎట్లా చేసుకుందామన్నది. ఈ టమాటాలు అయితే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవి తోటలో కాసినాయి. ఎక్కువ మందులు ఏమి లేవు, ఎక్కువ లేవు, అసలే మందులు లేవు వీటికి. ఈ మొన్న కరీంనగర్ వద్ద తీసుకొచ్చిన మా అక్క వాళ్ళ తోటలో. ఎందుకంటే వీటికి మందులు కొట్టలేదు. మందులు అంటే చిన్నప్పుడు చెట్లకు వేసిండ్రు కానీ మందులు అయితే కొట్టలే. ఈ టమాటా అయితే పచ్చడి పెట్టుకుందాం. ఇవి హాఫ్ కేజీ అయితే ఈ టమాటో. ఈ హాఫ్ కేజీ టమాటాకు కేజీ టమాటో అయితే ఒక 100 గ్రాముల చింతపండు వేసుకోవాలి. అర్ధపావు కారం వేసుకోవాలి. పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. పావు కేజీ ఎల్లిపాయలు వేసుకోవాలి. అమ్మ పెట్టినప్పుడైతే చూసిన ఇట్నే పెట్టేది. ఈరోజు ఇది నేను పెట్టేది హాఫ్ కేజీ చింతపండు సరిపోద్ది. ఇది ఒక చెటక్ అవుతుంది. ఎల్లిపాయలు ఇవి కూడా ఒక చెటాకు అవుతాయి. అదే అర్ధపావులో సగం అవుతాయి. 100 గ్రాములు అవుతాయి. ఈ ఎల్లిపాయలు సరిపోతాయి. కారము అర్ధపావు అయితే కేజీకి అన్న కదా, అందులో సగం అయితే ఇది. సాల్టు కేజీకి పావు కేజీ పోసుకోవాలన్న కదా, కొంచెం కారంలో ఉప్పు కలిపిన కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నా. ఇది సరిపోద్ది హాఫ్ కేజీకి. ఇప్పుడైతే ఈ పచ్చడి తయారు చేద్దాము. ఏమేమి వేసి ఎట్లా చేయడం అనేది చూద్దాం. ఇప్పుడు టమాటాలు అయితే కొంచెం ఇట్లా కాడకాడ తీసేసుకొని ఇట్లా తీసి పడేసుకొని, ఇది మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా గోలుతాయి ముక్కలు. కొంచెం చిన్నగానే కట్ చేసుకుందాము. ఇట్లా ఇవి ఎక్కువ పండలే కానీ కాయ పుల్లగా ఉంటుంది. ఎందుకంటే తోటది కదా ఇది టమాటా. కొంచెం కాడలన్నీ కూడా ఇట్లా తీసుకొని చిన్నగా కట్ చేసుకుందాం. ఇట్లా ఇట్లా ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటో తోటకు, మిర్చి తోటకు అయితే మందు రోజు కొడతారు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. కాకుంటే ఈ వారం తీసుకొచ్చుకొని వచ్చే వారం తినాలి. ఎందుకంటే శుభ్రంగా ఫస్టే సాల్ట్ వేసుకొని కడుక్కొని 4 సార్లు కొంచెం తడి ఒక క్లాత్లా వేసుకొని కొద్దిగా ఆరినాక తీసుకొని ఒక వారానికి తినాలి. అప్పుడైతే కొంచెం దాని పవర్ తగ్గిపోద్ది మందుది. ఎక్కువ అప్పుడు తీసుకొచ్చి అయితే అప్పుడు తినద్దు. ఎందుకంటే మందులు ఎక్కువ కొడుతుంటారు కదా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవి మందులు ఏవైనా తీసుకొచ్చిన అక్క వాళ్ళ ఇంటికాడ. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. సరిపోద్ది. కొంచెం జీలకర్ర, మెంతులు కొన్ని, ఇవి కొంచెం వేగంగానే కొంచెం చిటపట అంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు ఇందులో వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఇవన్నీ దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా ఈ రోట్లో వేసుకొని దంచుకుందాము. మెత్తగా కాకుండా దంచుకోవాలి. ఇది దంచుకుందాము. ఇట్లా కొంచెం మెత్తగా కావంగానే చింతపండు ఇందులో వేసుకోవాలి. కొంచెం నార లేకుండా తీసుకొని ఇందులో వేసుకుంటే సూప్ ఉంటుంది కదా, సూపు తోటి ఇది మెత్తగా అయింది. ఈ టమాటో సూప్ ఉంటుంది కదా, కొంచెం ఇట్లా మధ్యలో వేసి ఇట్లా అంటే మెత్తగా అవుతుంది. ఇది ఇంకొక 2-3 సార్లు దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా అడుగు అంటుకొనియద్దు. మూత పెట్టుకుంటే తొందరగా మెత్తగా అయిపోద్ది. ఇట్లా ఈ టమాటాలో ఏం మాత్రం రసం లేకుండా ఇట్లా ఉడకనియాలి. అంత దగ్గరికి ఇట్లా రావాలి. ఇదంతా దగ్గరికి వచ్చిందంటే కొంచెం అవుతుంది. చూసారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు కలుపుకొని ఇది ఇప్పుడు కొంచెం పక్కకు తీసుకుందాము. చల్లగా కావాలి. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మనం ఇట్లా కలిపితే ఇట్లా వచ్చిందంటే ఇది ఉడికినట్టే అంతా. చూసారు కదా, ముక్కలు లేకుండా చింతపండు కూడా కనపడకుండా ఇట్లా అంతా దగ్గరికి వచ్చింది కదా. ఇట్లా గోలినాక ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాం. ఇది చల్లగా అయ్యేలోపు ఈ పచ్చళ్ళకు తాలింపు చేసుకుందాము. ఈ కేజీ పచ్చడికైతే ఏదైనా ఏ పచ్చడైనా కానీ, టమాటో పచ్చడి కానీ ఇట్లా ఏదైనా కేజీ పచ్చడకు నూనె 1/2 కేజీ అయినా పోసుకోవచ్చు. 1/2 కేజీ కొంచెం తక్కువనైనా పోసుకోవచ్చు, అది మన ఇష్టము. కొంచెం నూనె పచ్చళ్ళు ఎక్కువ ఉంటే పచ్చడి తొందరగా ఖరాబు కాదు. కేజీ ముక్కలకు 1/2 కేజీ పోసుకోవచ్చు, కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు. నేను పెట్టే పచ్చడి 1/2 కేజీ కదా, సరిపోద్ది. ఏ పచ్చళ్ళనైనా టమాటో పచ్చడి కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ, ఏదైనా కానీ ఎందులోనైనా కేజీకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఎల్లిగడ్డలు, 1/2 కేజీ నూనె, 1/2 పావు కారము, ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ మనకు తెలిసినాయిగా. ఆవాలు, జీలకర్ర, ఇందులో కరివేపాకు అయితే వేసుకోవద్దు నిల్వ పచ్చళ్ళ. కొంచెం అప్పటిదప్పుడు వారం రోజులు అట్లా చేసుకునే తట్టుంటేనే వేసుకోవాలి. ఇది నెలలు సంవత్సరాలు ఉంటేనైతే వేసుకోవద్దు. వెనకటి వాళ్ళైతే సంవత్సరాలు పెట్టుకునేది ఈ పచ్చడి, సంవత్సరం దాకా. ఇప్పుడు అన్ని కాయలు దొరుకుతున్నాయి కాబట్టి అప్పటిదప్పుడే 10 రోజులు 8 రోజుల మందమే చేసుకుంటారు పచ్చళ్ళు. నిల్వ పచ్చడిని పచ్చడి అంటారు. రోటి పచ్చడిని పచ్చడి చేసుకోవడం అంటారు, నిల్వ పచ్చడిని పెట్టుకోవడం అంటారు, అంతే. ఒక 2 ఎండుమిర్చి చేసుకుందాము. నేనైతే ఇందులో కరివేపాకు వెయ్య, ఎందుకంటే నేను నిల్వ పచ్చడిలాగా పెడుతున్నా కాబట్టి వెయ్య. కొంచెం ఇది తాలింపు మంచిగా గోలాలి. ఇప్పుడు మనం ఎల్లిపాయలు ఇట్లా దంచుకున్నాం కదా, ఈ ఎల్లిపాయలు కూడా కొంచెం ఈ దంచుకున్నది తాలింపుకు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక్కసారి వేస్తే ఇది నూనె పొంగుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటే ఏం కాదు. మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం పసుపు వేసుకుందాము. ఎల్లిపాయ దోరగా వేగాలి మంచిగా. ఇట్లా దోరగా వేగేదాకా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా పేస్టును మిక్సీ పెట్టుకుందాము. చల్లగా అయింది. ఇప్పుడు మనం ఇది టమాటాలు
గోలించుకున్నాం కదా, ఇది ఇందులోనే కడగవలసిన అవసరం లేదు, ఇదంతా కూడా గ్రేవీ కదా. కారం పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఇందులోనే ఆవపొడి ఒక చెంచా వేసుకోవాలి. ఇది పచ్చిదే, నేనైతే పచ్చిదే, నిల్వ పచ్చళ్ళల్లో పచ్చిదే వేస్తారు, నేనైతే పచ్చిదే వేస్తాను ఇందులోనైనా నిల్వ పచ్చళ్ళల్లో. మనము దంచుకున్న ఎల్లిపాయలనే కదా, సగం తాలింపు వేసినాం, సగం ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఊరిందంటే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది ఈ వెల్లిపాయలు మనం తిన్నప్పుడు. ఈ తాలింపు చేసుకున్న నూనె కూడా చల్లగా అయినాక ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఇదంతా కలుపుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఈ నూనె ఇదంతా కూడా తడుతుంది, నూనెలో ఇదంతా తడిసినాక కలుపుకున్నాక మనం ఈ పేస్ట్ చేసుకున్న ఈ టమాటో ఇందులో వేసుకోవాలి. ఇది మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగానే ఉండాలి, ఎందుకంటే ఈ ముక్కలు టమాటా ముక్కలు తింటే ఊరినాక మంచి టేస్ట్గా ఉంటాయి. అంతా కూడా ఇందులో వేసుకోవాలి, ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకవేళ నేను తాలింపుకు జీలకర్రను మెంతులు వేసిన కదా, ఒకవేళ మీరు వేసుకోకుంటే మెంతుల జీలకర్ర పొడి వేంపింది వేసుకోవాలి, మంచిగుంటుంది. అంతా కూడా ఇట్లా కలుపుకోవడమే. ఈ పచ్చడి 2 రోజులు ఊరిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా, దోశకైనా, ఉప్మాకైనా, అన్నంకైనా, దేనికైనా మంచి టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి ఇట్లా చేసుకుంటే. ఇది సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. కొంచెం ఏంటంటే పదన లేకుండా ఉండాలి, నీళ్ళ పదన లేకుండా టమాటాలు దూడుసుకోవాలి, ఏ దానికి కూడా పదన లేకుండా ఉండాలి. సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. అమ్మ ఇట్లనే పెట్టేది నేను చిన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు టమాటాలు ఊట దొరకపోవు కదా, తోటలో కాసినప్పుడు తెంపుకొచ్చి అట్లా 3-4 కిలోలు పెట్టేది. పెడితే ఒక 2-3 నెలలు 4-5 నెలలు కూడా తిందుము. అది ఒడిసేదాకా అది ఎన్ని రోజులన్నా కానీ ఖరాబ్ అయితే కాపోవు, సంవత్సరమైనా ఇట్లా చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే నిల్వ పచ్చడి. టమాటా పచ్చడి నేను ఇప్పటికీ మన ఛానల్లో 3-4 రకాలు పెట్టిన, ఇదొక్క రకము. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చివరి దాకా, స్టార్టింగ్ నుండి చివరి దాకా చూసి నేను ఏమేమి వేసినా ఎట్లా పెట్టుకోవాలనేది చూసి పెట్టుకోండి. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసుకుంటారు. పెట్టుకోవడం అంటుందని అనుకోకండి, ఎందుకంటే నిల్వ పచ్చళ్ళను ఎవరైనా పెట్టుకోవడమే అని అనరు. నేను చిన్నప్పుడైతే నేను అట్నే అంటున్నా. ఇట్లా 2 రోజులు అయితే మనం పోసుకున్న నూనె ఉంటుంది కదా, ఇదిగో ఇట్లా ఊరుతుంది పైన, కొంచెం పైన ఊరి ఈ పచ్చడి కూడా ఊరిందంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం అన్నం అయితే ఇప్పుడు కలుపుకుందాము. ఈ స్మెల్కు, ఈ వాసనకైతే ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, కొంచెం తినాలి అనిపిస్తుంది. అందుకే కొంచెం అన్నం కలుపుకొని తిందాము, ఎట్లుందో టేస్ట్ చెప్తా. చూసారు కదా ఎట్లుంటుంది. పెట్టుకోండి మీరు కూడా, ఈ పచ్చడి చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను చేసి పెట్టిన వీడియోలు అన్నీ చూడండి. నేను ఏమేమి చేసిన పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, ఎవ్వి కానీ నేను చేసినవి అయితే చూసి మీరు కూడా చేసుకోండి. నచ్చుతుంది చూసినగా ఎట్లుంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి తొందరగా, ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఇప్పుడైతే కొంచెము అన్నంలా వేసుకొని కలుపుకుందాము, ఎట్లుంటుందో చూద్దాము. చూసారు కదా అన్నం ఎట్లా కలుపుకొని తింటానైతే
చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక ముద్ద అయితే టేస్ట్ చేద్దాము. కొంచెం ఎట్లా ఈరోజు కొంచెం కారమే అనిపిస్తుంది, 2 రోజులైతే మంచిగా ఉంటుంది. ఇట్లా కలుపుకొని తింటేనైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసిరుగా, కొంచెం తిందాం. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చేసుకోండి ఇట్లా. మనం ఎటన్నా పోయొచ్చినా తొందరగా ఇంట్లో ఏం కూరలు లేకున్నా అప్పటిదప్పుడైతే అన్నం వండుకొని వేడి వేడి అన్నంలో ఇట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసిరుగా. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.